ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కమల్ హాసన్ గారిని అదే ఇక్కడ మూడు ఉన్నాయి: భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం. మూడు కాలాలు ఉన్నాయి ఇక్కడ. అదే మన ఏది విష్ణు, ఈశ్వర, బ్రహ్మ మూడు ఉన్నాయి. వాటన్నిటిని మూడు కలగలిపి తీసుకున్నటువంటి అంశమే ఈ కల్కి. అంటే మానవ నిర్మితమైనటువంటి అప్పటి నుండి ఇప్పటి వరకు ఏం జరుగుతుంది, ఈ కలియుగంలో జరుగుతున్నటువంటి అంశాలు, ఎటువంటి బలమైనటువంటి అంశాలని మానవుడు నిర్మించాడు, మానవుడు నిర్మిత కాలంలో ఎటువంటి అంశాలకి దగ్గరయ్యాడు, వాటికే ఈ కల్కి అని చెప్పుకోవాలి. మూవీ మాత్రం టోటల్గా మాత్రం వండర్ఫుల్ అని చెప్పుకోవాలి. మూవీలో చాలా హైలైట్స్ ఉన్నాయి, ఇందులో ఒక హైలైట్స్ కాదు. ఎందుకంటే అవతార్లో కూడా కొత్త ప్రపంచాన్ని చూసాం కదా మనం. ఎందుకంటే నేను గతంలో ఎక్స్పెక్టేషన్ చేశాను, అసలు ఏంటి ఈయన ఫస్ట్ లుక్ ఏంటి, ట్రైలర్ ఏంటి, వాట్ ఈస్ దిస్ బుజ్జి వెహికల్ పెట్టడం ఏంటి అని నేను అనుకున్నాను. కానీ నేను ఎక్స్పెక్టేషన్ చేసిన మాకే యాస్టిక్స్ దగ్గరగా ఉంది. ముజ్జి క్యారెక్టర్ అంటే అదే అసలు హైలైట్ ఏంటంటే భవిష్యత్తు కాలం. రాబోయే రోజుల్లో గాలి మోటార్లు వస్తాయంట కదా, మన టీవీలో వచ్చాయి కదా, కార్లు కూడా గాలిలో పోతాయంట. సో దానికి అది ఉదాహరణ అని చెప్పుకోవచ్చు బుజ్జి. అది అంటే మనం చెప్పిన పని అది మన వెహికల్ చేస్తుంది అన్నమాట. రోబో టెక్ని చూపించకుండా మన బుజ్జిని చూపించారు. అంటే దీపికా పదుకొని ఆమె ఎక్కువ సినిమా పాయింట్ ఆఫ్ సిచ్లో మెయిన్ లీడ్ వెళ్తుంది కాబట్టి ఆమెకే ఎక్కువ ఇచ్చారు. సో దీపికా పడుకొని ఆమెకి అంటే మనకి ఇంకోటి ఉంది, రామాయణం, భారతం ఇవన్నీ మనం చదివిను. అర్జునుడు, భీముడు, నకులుడు, సహాదేవుడు, పాండవ వనవాసం ఎలా చేశారు, రాముడు అంటే ఏంటి, ఆంజనేయుడు అంటే ఏంటి, ఇవన్నీ కూడా మన హిస్టారికల్ చూసినాం కాబట్టి వాటన్నింటి కూడా వన్ వాళ్ళు చూపించమంటే నాటే చొక్కు. కల్కి అంటే ఒక టికెట్ తీసేసి ఒక థియేటర్లోనే మొత్తం ప్రపంచాన్ని చూపించమంటే అన్నీ ఉంటాయి. అంటే విజయ్ అర్జునుడు, భీముడు, నకుడు, సహదేవుడు ఆ రోజు సూర్య భగవానుడు యుద్ధం చేసేటప్పుడు సూర్య భగవానుడు ఎటువంటి ఆకాశం ఎటువంటి చేస్తారు అన్నీ మొత్తం చూశారు. సృష్టి అశ్వత్థామ అదే అర్జునుడు, భీముడు వాటన్నింటిలో అశ్వత్థామ అంటారు కదా, మిక్స్ చేసి కొట్టాడు. ఐ లైక్ ఇట్ దిస్ ఫిలిం. అంటే నేను వాటన్నింటిలో కూడా నేను నిమగ్నం అయిపోయి ఉంటాను. సో ఈ ఫిలిం కూడా నేను ఎక్స్పెక్టేషన్ చేసిన వాటి ఫిలిం చాలా దగ్గరగా ఉంది. నేను నా ఫీలింగ్, నా రేటింగ్ బ్లాక్ బస్టర్ అంతే. బ్రో కలికి సినిమా బ్రో 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 ప్రాణం పెట్టి ప్రాణం వచ్చినట్టు అనిపించింది బ్రో. సినిమా చూస్తుంటే ఆ వేరే లెవెల్ బ్రో. ఆ 30 నిమిషాల తర్వాత మా ప్రభాస్ అన్న వస్తే 3 సంవత్సరాలు గుర్తుండిపోయేలా సీన్ ఉంది బ్రో. వేరే అన్నా నాగశ్విన్ అన్న డైరెక్టర్, నా పాప నీకో దండం పోయా, నిజంగా నీకో దండం పోయా అన్న. ఏమన్నా ఎలివేషన్స్ అన్న, ఆ వేరే లెవెల్ ఎలివేషన్స్ అన్న. ఇంకోటే మాటలో చెప్పుకోవాలంటే మా కల్కి సినిమా చూసిన తర్వాత ఆ షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఏ పెద్ద బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్ ఎన్ని వుడ్లైనా పనికిరావు పోయా మా ప్రభాస్ అన్న ముంగల. వేరే లెవెల్ ఉందన్న. నా పేరు మస్తాన్, తెలుగు ఇండస్ట్రీకి మా ప్రభాస్ అన్ననే డాన్. కొంతమంది ఏమంటారు తెలుసా అన్న, ఇంకో ఆన్లైన్లో జరుగుతుంది ఫ్రాడ్, కల్కి సినిమా పెద్ద రాడ్డు అంటారు. వాళ్ళకి ఏం చెప్తున్నా, వాళ్ళకి పగులుతుంది ప్యాడ్ అని చెప్తున్నా. నిజంగా చెప్తున్నా, వాళ్ళకి పక్క పగులుతుంది ప్యాడ్ అని చెప్తున్నా. ఇలాంటి సినిమా కోసం అన్న ఇన్ని రోజుల నుంచి ఇలాంటి సినిమా తెలుగు ఇండస్ట్రీకి రావాలి పక్క. సూపర్ బ్లాక్ బస్టర్ ఉందన్న. సైలెంట్గా వచ్చి వైలెంట్ చూపించాడు సినిమాలో కమల్ హాసన్ గురించి. అమితాబ్ బచ్చన్ ఫైట్ వేరే లెవెల్. ఈ ఏజ్లో గుర్తుపట్టే విధంగా కాదు కానీ మినిమం డిగ్రీ అన్నట్టు ఏంటంటే కొంచెం నార్మల్గా స్పెట్స్ ఉండి కొంచెం అలా కొంచెం అర్థం కాకుండా ఉంటుంది సినిమా. అర్థం కాకుండా స్టార్టింగ్లో స్టార్ట్ అయినప్పటికీ కూడా క్లైమాక్స్ వరకు సినిమా అర్థం అయిపోతుంది అన్న. ఆర్జీవి, రాజమౌళి, దుల్కర్ సల్మాన్, ఇంకోటి విజయ్ దేవరకొండ, ప్రభాస్ అన్న కొండ ఈ సినిమాలో లాస్ట్కి చెప్పుకుంటే, క్లైమాక్స్ గురించి చెప్పుకుంటే, దీపికా పదుకొని, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఇలా రోళ్ళు చెప్పుకుంటూ పోతే ఒక లిస్ట్ తయారవుతుంది. అట్లున్నాయి, అన్ని రోల్స్ ఉన్నాయి. అన్నీ అర్థమయ్యే విధంగా క్లియర్గా క్లారిటీగా ఒక మంచి దిశను. అసలు నీ అన్ని మొత్తం సినిమాలో నెగిటివ్ పాయింట్ చెప్పడానికి ఏం లేదు. మైథాలజీ కానీ సైంటిఫిక్ కానీ మొత్తం ఇంక్లూడ్ చేసుకొని రెండు చాలా బాగా మిక్స్ చేశారు నాగార్జున గారు. అసలు సినిమాలో నెగిటివ్ పాయింట్ అనేదే లేదు చూపించడానికి. సినిమాలో ఎవరన్నా నెగిటివ్ పాయింట్ చెప్పాలనుకుంటే అది లాగ్ అయింది అది ఇది అని చెప్తారు, కానీ కొన్ని చోట్ల అసలు సినిమా 30 మినిట్స్, లాస్ట్ 30 మినిట్స్ కానీ అసలు మైథాలజీ పార్ట్ ఎక్కడెక్కడైతే చూపిస్తారో అక్కడ ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేసేది కానీ, అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ చూపించేది కానీ, కృష్ణుడి క్యారెక్టర్ కానీ, విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కానీ, రాజమౌళి గారు కానీ, దుల్కర్ సల్మాన్ కానీ
అసలు అందరూ మీరు ఏవైతే రూమర్స్లో విన్నారో వాళ్ళందరూ ఉంటారు సినిమాలో. చిన్న చిన్న క్యారెక్టర్లు అయినా కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. చాలా ఫన్ కూడా జనరేట్ అయి ఉంటుంది. కొన్ని సీన్స్లో రాజమౌళి గారు వచ్చే సీన్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. స్టోరీ ఏం రివీల్ చేయట్లేదు, స్పాయిలర్లు ఇవ్వదలుచుకోలేదు. బాగాలేదంటున్నా వాడికి సినిమా మళ్ళీ చూపి భయ్యా. వాడికి అసలు సినిమా బాగోపోవడం అంటే ఏం లేదు, నేను చెప్తున్నా కదా. అసలు హాలీవుడ్ సినిమాకి, మొత్తం వరల్డ్ సినిమాకి ఇండియన్ సినిమాని బాహుబలి ఇంట్రడ్యూస్ చేస్తే బాహుబలిని మించిన సినిమా తీయొచ్చు అనేది నాగార్జున చూపెట్టాడు అనుకోవచ్చు మనం. అంత బాగుంది సినిమా. మరో రాజమౌళి కాదు, ఎవరికి కాళ్లే. నాగార్జున ఫస్ట్ సినిమా చూశారు, సెకండ్ సినిమా చూశారు, మూడో సినిమా చూస్తున్నారు. ఇది ఇంకా ప్రభాస్ విశ్వరూపం అనొచ్చు. ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేసింది అయితే అసలు లాస్ట్ 30 minutes కళ్ళు అప్పగించుకుని చూడడమే పోయా స్క్రీన్ని. అరవడానికి జనాలు అరుపులు మర్చిపోయారు, అలా చూశారు సినిమాని. సినిమా చాలా చాలా బాగుంది. మళ్ళీ చెప్తున్నా, ఓటీటీలో చూసే సినిమా కాదు, సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి, పక్కాగా చూడండి. గూస్ బంప్స్ భయ్యా, గూస్ బంప్స్. నువ్వు చెప్పడం కాదు, నువ్వు వెళ్ళి చూడు. గూస్ బంప్స్. అసలు కమల్ హాసన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అందరు క్యారెక్టర్లు రివీల్ అయినప్పుడు క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఇంకా ఏం జరుగుతుంది అనుకునే టైంకి నెక్స్ట్ పార్ట్ రివీల్ చేసేది ఉంటుంది. డైరెక్టర్ బై నాగార్జున అని పడుతుంది. సినిమా చాలా చాలా బాగుంది. వన్ వర్డ్, యూ హ్యావ్ టు గో అండ్ వాచ్ ఇట్ ఇన్ బిగ్ స్క్రీన్, అంతే. అంటే ఫస్ట్ హాఫ్లో ఆ కొద్దిసేపు అలా అనిపించిన తప్ప మిగతా సినిమా అంతా ఓవరాల్గా బాగుంది. ఇందులో అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ కానీ, మన డార్లింగ్ ప్రభాస్ గారి క్యారెక్టర్ కానీ, బుజ్జి క్యారెక్టర్ అయితే ఆ వాయిస్ ఓవర్ ఇంకా బాగా నచ్చింది నాకైతే. మీ అందరికీ తెలుసు ఎవరు చేశారో వాయిస్ ఓవర్. ఓవరాల్గా సినిమా నాకైతే నచ్చింది. బేసిక్గా చాలా మంది అనుకుంటారు, అరే ప్రభాస్ సినిమా కాబట్టి ఇలా చెప్తున్నారు అనే ఫీలింగ్లో ఉంటారు. కానీ జెన్యున్గానే సినిమా ఓవరాల్గా బాగుంది. అక్కడక్కడ మైనసెస్ ఉన్నా కూడా సినిమా ఓవరాల్గా బాగుంది. అంటే అవి మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే పెట్టారని ఆల్రెడీ చెప్పారు. ఎందుకంటే మెయిన్ హీరో ఒకడు ఉన్నారు, అందులో మెయిన్ క్యారెక్టర్స్ పేర్లు రివీల్ చేశారు. ఇంకొకటి అందరూ అనుకున్నట్టు విలన్ క్యారెక్టర్ని మాత్రమే అలా వచ్చి అలా వెళ్ళిపోయిందనే ఫీల్ తప్ప మీద ఓవరాల్గా ఏం అనిపించదు. అరే వచ్చారు, అబ్బా బాగుంది సీన్, ఫ్రేమ్ బాగుంది అనే ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. తెలియని వాళ్ళు తెలుసుకుంటారండి, తెలుసుకోవడానికి సినిమాలు తీస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు చాలామందికి హిస్టరీలో ఏం జరిగేది, హిస్టరీలో ఎవరు గొప్పోళ్ళు, ఎవరు ఏం చేశారనేది చాలామందికి తెలియదు. ఇప్పుడు ఇప్పుడు మా జనరేషన్ మేబీ ఫోన్లు చూసుకుంటున్నాం తప్ప బుక్కులు బట్టి ఎవడో చదవట్లేదు. సో వీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ చిరంజీవులు, లైక్ అశ్వత్థామ, లేకుంటే పరశురాములు కానీ ఇలా చాలామంది గురించి తెలియకపోవచ్చు. బట్ వీళ్ళు కొత్త ప్రయత్నం చేశారు. ఆయన చెప్పారు కదా ఆల్రెడీ ఇలా ఉండబోతుంది అని. నాగార్జున గారు క్లియర్గా చెప్పారు, ఇన్స్టాగ్రామ్ లైవ్లో వచ్చినప్పుడు చెప్పారు, ప్రెస్ మీట్లో చెప్పారు. సో అవన్నీ విన్న వాళ్ళైతే దే కెన్ అండర్స్టాండ్ అబౌట్ మూవీ. థ్యాంక్ యూ. అసలు కమల్ హాసన్ గారా కాదా అనేది కూడా డౌట్ వస్తుంది అన్న మధ్యలో. కాకపోతే అందరికీ తెలుసు కదా విలన్ కమల్ హాసన్ గారే అని. సో కమల్ హాసన్ గారు అని మనం అనుకుంటాం. కానీ అది సెకండ్ పార్ట్కి లీడ్ తీసుకున్నారనేది క్లియర్గా మనకు కనిపిస్తుంది సినిమాలో. ఈ మధ్య వచ్చిన రీసెంట్ మూవీస్ అన్నిటితో పోల్చుకున్నా కూడా విజువలైజేషన్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, అంతా ఓవరాల్గా బాగానే అనిపించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.